వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఒక నిరసన పోరుబాటకైతే సిద్ధమవుతోంది. 2 ఏళ్లలో ప్రజలకి వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం పార్టీ అంటూ ఒక డిజిటల్ బుక్లెట్ కూడా విడుదల చేశారు. అయితే ఈ నిరసన పోరు దాదాపు ఒక 9 రోజుల పాటు కొనసాగుతుంది. జూన్ 4వ తేదీ నుంచి. ఈ నిరసన పోరు అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. అది ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అంటూ 25వ తేదీ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళాలి అంటూ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ ఏంటి అంటే, వీళ్ళు ఎప్పుడైతే ఈ 9 రోజుల పాటు 2 ఏళ్లలో అవి చేయలేదు, ఇవి చేయలేదు అని చెప్పి ప్రజలకి ఆ బుక్లెట్ చూపించి ప్రజల తరపున ఒక పోరాటం చేస్తారు, హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఒక నిరసన వెలగక్కుతారు, ఇస్తారన్న సంక్షేమం ఎందుకు ఇవ్వలేదు, మహిళలకి 1500 ఇస్తా అన్నారు, ఇంట్లో నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పుకొచ్చారు నిమ్మల రామానాయుడు. ఏది 1500? నిరుద్యోగ భృతి 3000 ఏది? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఇస్తారన్న, 45 ఏళ్ళకి ఇస్తారన్న, 50 ఏళ్ళకి ఇస్తారన్న పింఛన్ ఏది? ఇవన్నీ వీళ్ళు ప్రశ్నిస్తారు ఈ 9 రోజుల పాటు. ఎప్పుడైతే ఈ నిరసన అయిపోద్దో అందుకే 25వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే గడప గడపకు మీ ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్యేలు ఇంటింటికి పంపించారు, ఇప్పుడు వీళ్ళు కూడా ఇన్ఛార్జీలని, ఎమ్మెల్యేలందరినీ కూడా ఇంటింటికి పంపించి మేము సంక్షేమం ఇచ్చాం, సూపర్ సిక్స్ హామీలు అమలు చేసాం, మీకు గ్యాస్ ఫ్రీగా ఇచ్చాం, తల్లికి వందనం అందిస్తున్నాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఇలాగే ఇచ్చినవన్నీ చెప్పుకునే ప్రయత్నం. అలాగే అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేసాం, త్వరలో ఏమేమి వస్తాయి, 2045 నాటికి విజన్ 2040 ఏదైతుందో అప్పటికి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎలా మారిపోతాయి, ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. అందుకని ఇంటింటికి వెళ్ళమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్ నిరసన కార్యక్రమం అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని వీళ్ళని పంపిస్తున్నారు. వీళ్ళ కార్యక్రమం ఇంక కంటిన్యూగా జరగాలి, ప్రజలకు చెప్పాలని. కాకపోతే వెళ్తే ప్రజలు ఊరుకుంటారా? ఈ బుక్లెట్ పట్టుకుని ప్రశ్నిస్తే ఈ హామీ మాకు అందలేదు, ఈ హామీ మాకు అందలేదంటే ఏం సమాధానం చెప్తారు? సో ఇంటింటికి వెళ్ళడం అనేది ఒక పెద్ద టాస్కే. దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా టీడీపీ నిర్వహిస్తుంది అనేది మాత్రం చూడాలి.